Everyone, welcome back to our channel Swastha Wonders. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 47. నేను 16 స్టేట్ విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి ఫస్ట్ అయితే కొన్ని ఆల్మండ్స్తో నా ఫాస్ట్ అయితే బ్రేక్ చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి 9:30కి అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా. అందులోకి అయితే ఒక పెసరట్టు ఇంకా పల్లి చట్నీ తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి దద్దోజనం తీసుకున్నాను. ఇదైతే వైట్ రైస్తోనే చేశాను. ఇది ఫ్యామిలీ అందరికీ ప్రిపేర్ చేశాను, అందుకని చెప్పేసి వైట్ రైస్తో చేస్తాను. నేనైతే ఈ మధ్య రెగ్యులర్గా బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను కానీ బట్ అందరికీ చేస్తానని వైట్ రైస్తో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా 3 o'clock టైంలో ఒక బనానా అయితే తీసుకున్నాను. ఇంకా 5 o'clock నా డిన్నర్ టైము. అందులోకి అయితే ఈరోజు పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేసుకున్నా. దానికోసం అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఒక 3 spoons కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ తీసుకున్న తర్వాత అందులోకి సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం ధనియా పౌడరు, ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 spoons శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు, కర్డ్ ఉంటుంది కాబట్టి 3 spoons శనగపిండి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా క్యాప్సికము, హోమ్మేడ్ పన్నీర్ అయితే యూస్ చేస్తున్నాను. మన చాయిస్. నేనైతే పన్నీర్ ఎప్పుడు బయట కొనుక్కోను, హోమ్మేడ్ పన్నీరే ప్రిపేర్ చేసుకుంటాను. పన్నీర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా వీటన్నిటికీ పట్టేటట్లు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కానీ బటర్ కానీ యూస్ చేసుకోవచ్చు. నేనైతే 1 spoon నువ్వుల నూనె అయితే యూస్ చేస్తున్నాను. అది వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని మనం ముందుగానే మిక్స్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి. పన్నీర్ అంతా కూడా వేసుకున్న తర్వాత దాని మీద లిడ్ పెట్టేయాలి ఒక 5 minutes. లిడ్ పెట్టిన తర్వాత సిమ్లో పెట్టి లిడ్ పెట్టేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత లిడ్ తీసి అయితే దాన్ని మనం కదుపుకుంటే మొత్తం అంతా కూడా మసాలా దానికి పట్టు ఉంటుంది. ఫస్టే మనం కదిపేస్తే ఏమవుతుందంటే మసాలా దానికి పట్టదు. ఒక 5 minutes తర్వాత ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈరోజు ఈవినింగ్ డిన్నర్కి అయితే నేను పన్నీర్ టిక్కా తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.